సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. హైదరాబాద్ నగరంలో మరోసారి రోడ్డు భద్రత ప్రశ్నార్థకరమైంది. అతివేగం, నిబంధనల ఉల్లంఘన అమాయక ప్రాణాలను బలిగొంది. తాజాగా కుకట్పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్రికెట్ ఆడడానికి వెళుతున్న ఇద్దరు మైనర్ యువకులు టిప్పర్ లారీ రూపంలో మృత్యువు కబలించడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇక ఆదివారము తెల్లవారుజాము సమయం అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 17 ఏళ్ల వయసున్నటువంటి మహేష్, లక్ష్మీ తేజ మరో స్నేహితుడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు ఒక స్కూటీ పైన బయలుదేరారు. అయితే విధి మరోలా తలిచింది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే వెనుక నుంచి దూసుకువచ్చిన అతి వేగవంతమైనటువంటి టిప్పర్ లారీ వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో మహేష్, లక్ష్మీ తేజలకు తీవ్ర గాయాలయ్యాయి. తలలకు బలమైనటువంటి గాయాలు కావడంతో ఆ ఇద్దరు యువకులు క్షణాల వ్యవధిలోనే ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు స్థానికులు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే కుకట్పల్లి పోలీసులు క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడికి వైద్యులు అత్యవసరమైనటువంటి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతి చెందినటువంటి మహేష్, లక్ష్మీ తేజల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తము సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న కుకట్పల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి టిప్పర్ లారీ డ్రైవర్ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రాణ నష్టానికి కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాలలో సీసీటీవీ ఫుటేజీలను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. రోడ్లపైన యథేచ్ఛగా సాగుతున్న భారీ వాహనాల అతివేగం, నిబంధనల ఉల్లంఘనలపైన మరోసారి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వాహనదారులు ప్రస్తుతం అక్కడ కోరుతున్నారు. కుకట్పల్లిలో ఇదే ప్రమాదం కొత్త కాదు. చాలా ప్రమాదాలు గతంలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా అక్కడ ఇలాంటి ప్రమాదాలు నిత్యం కొనసాగుతుండటంతో రోడ్డు భద్రత పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రస్తుతము ఇక్కడ ఇద్దరు చిన్నారులు చనిపోయినటువంటి ఘటన పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పాదాచారులు కానీ, ఆ నియర్ బై ఉన్నటువంటి దుకాణదారులు కానీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి.